దీంట్లో భాగస్వాములు ఎవరైనా కావాలనుకునే వాళ్ళు మీరు వచ్చి దీంట్లో భాగస్వాములు కావచ్చు అని చెప్పి ఒక ప్రకటన ఇచ్చేసి ఎవరైతే స్వచ్ఛందంగా మరి ఈ నగరాభివృద్ధి కోసము అదేవిధంగా ఆ సీసీ కెమెరాలు పెట్టేదానికోసము ఎవరన్నా ముందుకు వచ్చి ఇచ్చుకుంటే దాన్ని ఎవరు కూడా తప్పుపట్టరు. మరి ఇక్కడ వీళ్ళు అవలంబిస్తున్న విధానము చాలా దారుణంగా వివరిస్తున్నారు. దానికి ఎగ్జాంపుల్స్ కూడా, ఎందుకంటే నేను అనేక ఇంటర్వ్యూల్లో కూడా చెప్పడం జరిగింది. దీని ద్వారా వసూళ్ళ దందా నడుస్తుంది మన కడప నియోజకవర్గంలో. ప్రతి దానికి దందాల వసూళ్ళు, ప్రతి ఆఫీస్ వాళ్ళు కూడా, ప్రతి ఆఫీస్ నుంచి కూడా వసూళ్ళు కార్యక్రమం, ప్రతి వ్యాపారస్తుల కాడ నుంచి వసూళ్ళ కార్యక్రమం. మట్టి వదలడంలే, ఇసుక వదలడంలే, బ్రాందీ షాపులు వదలడంలే, బార్లను వదలడంలే, వ్యాపారస్తులను వదలడంలే, డాక్టర్లను వదలడంలే, ఫార్మసిస్టులను వదలడంలే, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులను వదలడంలే, ఆఖరికి తోపుడు బండ్లను కూడా వదలడంలే. మరి ఈ రకంగా ఒక పక్క వసూళ్ల కార్యక్రమం నిరంతరాయంగా జరుగుతుంది. పైనుంచి కింద స్థాయి నాయకులు మొత్తం వసూళ్ల పర్వం కొనసాగుతుంది. ఒక పక్క వసూళ్ల పర్వం కొనసాగుతూ మళ్ళీ ఈరోజు P4 విధానం తీసుకొచ్చి మరి ఈరోజు ఈ నగరంలో సీసీ కెమెరాలు పెట్టాలి, నువ్వు 10 లక్షలు ఇవ్వాలి, నువ్వు 15 లక్షలు ఇవ్వాలి, నువ్వు 20 లక్షలు ఇవ్వాలి అని చెప్పి డిమాండ్ చేసి బలవంతపు వసూళ్ళు చేయడం అనేది ఎంతవరకు సమంజసం?